ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఎస్ సార్. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, చెప్పండమ్మా, ప్రాబ్లం ఏంటి? సార్ ఇక్కడ కోర్ జావాలోకి రైట్ క్లిక్ చేసి నువ్వు వెళ్తాం కదా సార్. నువ్వు వెళ్ళిన తర్వాత క్లాస్ ఓపెన్ చేస్తాం కదా సార్. అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ నేమ్ అడుగుతాం సార్, ఏం పెట్టుకోవాలి సార్ ఇక్కడ? క్లాస్ నేమ్ అండి. క్లాస్ నేమ్ అంటే మీ ప్రోగ్రామ్ నేమ్. మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు? న్యూలోకి వెళ్ళి మీరు ఏం క్లిక్ చేశారు? క్లాస్ మీద క్లిక్ చేశారు. అంటే యు ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్. న్యూ క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా? న్యూ క్లాస్ అంటే న్యూ ప్రోగ్రామ్. మీకు నచ్చిన ప్రోగ్రామ్ పేరు పెట్టుకోండి. యూ కెన్ గివ్ ఎనీ ప్రోగ్రామ్. డెమో 1, డెమో 2, డెమో 3 అవ్వచ్చు, హలో ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఎనీథింగ్. యూ కెన్ రైట్ సంథింగ్ యువర్ విష్. ఏదైనా రాసుకోండి, అది ఒక క్లాస్ నేమ్ అంతే. క్లాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రోగ్రామ్ నేమ్. సార్ ఇక్కడ వచ్చింది. సో ఆ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో పెట్టుకుంటారు, అది కూడా మీ క్లారిటీ కోసం. రైట్, కర్సర్ని లోపల పెట్టుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేసి యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్. అక్కడ మీరు మీ ప్రోగ్రామ్ని టైప్ చేస్తారు. రైట్ అమ్మా, ఓకేనా? ఓకే సార్. స్క్రీన్ షాట్ ఎలా చేసుకోవాలి సార్ ల్యాప్టాప్ లో? ఏమండి? స్క్రీన్ షాట్ సార్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి సార్ ల్యాప్టాప్ లో? డౌట్ ఉంది. మీ కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అనే ఒక బటన్ ఉంటుంది చూడండి. మీ కీబోర్డ్ అబ్జర్వ్ చేయండి. మీ కీబోర్డ్లో PRNT SCR అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ ఉంది చేయండి. సార్. ఆ బటన్ మీద అంతేనా? బటన్ మీద ప్రెస్ చేసి మీరు దాన్ని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. మీ MS Wordలో కానీ పెయింట్లో కానీ వెళ్ళి పేస్ట్ కొడితే పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఓకే సార్. రైట్. సో ఇక్కడ మీరు మీ ప్రోగ్రామ్ టైప్ చేయండి. ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ప్రోగ్రామ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాకు చెప్పండి. ఓకే, సో యూ కెన్ స్టాప్ యువర్ షేర్. అండ్ మెయిన్ మెథడ్ మీరు ఓన్గా టైప్ చేయవసరం లేదండి. మెయిన్ మెథడ్కి షార్ట్ కట్ ఏంటండి? మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ కొడితే తనంతట అదే మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. మీరు టైప్ చేయాల్సిన పని లేదు. కంట్రోల్ స్పేస్ ఆ పైన మెయిన్ మెథడ్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేస్తారు. అంటే ఇది మైండ్ మెథడ్ సార్. రిమైనింగ్ ఉంటుంది సార్ పబ్లిక్. మీరు M1, M2, M3 అయితే ఓన్గా టైప్ చేయాల్సిందే. అవును సార్, అదైతే రైట్ అమ్మ. ఎస్ యూ కెన్ కంటిన్యూ. యూ కెన్ స్టాప్ యువర్ షేరింగ్. ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే, మీకు సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్? ప్రాక్టీస్ సెషన్కి వచ్చిందే మీ ఎర్రర్స్ కోసమ్మా. మీరు స్టార్ట్ యువర్ టైపింగ్. నేను వెయిట్ చేస్తాను, ఏం తొందర లేదు. సో స్టార్ట్ యువర్ టైపింగ్. మీ నిన్నటి ప్రోగ్రామ్ కానీ మొన్నటి ప్రోగ్రామ్, నేను ప్రీవియస్గా ఇప్పుడు 2 క్లాసెస్ అయ్యాయి కదమ్మా. 2 క్లాసెస్లో ఉన్న ప్రోగ్రామ్స్లో కానీ ఈరోజు ప్రోగ్రాంలో కానీ మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాకు చూపించండి. ఎర్రర్స్ని నేను క్లియర్ చేస్తాను. ప్రాక్టీస్ సెషన్ అంటే నేను ఇక్కడ ఉంటాను, మీకు వచ్చే ఎర్రర్స్ని క్లియర్ చేస్తాను. రైట్, స్టార్ట్ యువర్ టైపింగ్. సో మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ నిన్న మొన్నటి క్లాస్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాకు చూపించండి. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్ అమ్మ, చేయండి. మీరు చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లీస్ట్ మన ఈరోజు చేయండి. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ నాకు రేపు స్క్రీన్లో చూపించండి. రేపు డైలీ మనకు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడే కూర్చుంటాను. మీకు ప్రీవియస్ క్లాస్లో ఏ ఎర్రర్ వచ్చినా నాకు చూపించండి. ఎర్రర్ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ టైం ఎర్రర్ రాకుండా ఏం చేయాలి, నేను మీకు గైడ్ చేస్తాను. ఎవరికేం ప్రాబ్లమ్స్ లేవమ్మా ఈరోజు వరకు? ఎవరికేం ప్రాబ్లమ్స్ లేకపోతే నేను ఇంకా నన్ను క్లోజ్ చేసామంటే క్లోజ్ చేస్తాను. ప్రాక్టీస్ ప్రాబ్లం. చెప్పండి. ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి. షేర్ యువర్ స్క్రీన్. ఎవరికి ప్రాబ్లం ఉన్నా స్క్రీన్ షేర్ చేయండి.
అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా టైప్ చేయడం స్టార్ట్ చేయండి అమ్మా. ప్లీజ్ స్టార్ట్ ద టైపింగ్. మన ప్రోగ్రామ్ చూసేంత వరకు మనకు బాగానే ఉంటుంది, అది చేస్తేనే మనకి ఎస్ ప్రాబ్లం. సార్. యా అమ్మ, చూడండి ఇక్కడ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అమ్మా. ప్రాబ్లమ్స్ ఏం కనిపిస్తున్నాయంటే, సో చూడండి ఇక్కడ మెథడ్కి ఎండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో సెమీకోలన్ రాయకూడదు. అవును సార్. మీరు సెమీకోలన్ రాశారు. నెక్స్ట్ మరి మెథడ్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉంది, ఓపెనింగ్ బ్రాకెట్ లేదు కదమ్మా. సో యూ నీడ్ టు గో విత్ ఓపెనింగ్ బ్రాకెట్. క్లోజ్ ఆ పైన ఎక్కడ, ఎస్ నా యూ కెన్ రైట్ ద మెథడ్ డెఫినిషన్. చూడండి కరెక్ట్గా టైప్ చేయట్లే. నో నో, తప్పు. ఎందుకమ్మా ఏ ఈక్వల్ టు 10 అని రాయడం తప్పు కదా. ఏ ఈక్వల్ టు 10 అని రాయకూడదు కదా. ఏకి ముందు ఇంటి ఈక్వల్ నోట్స్ చూస్తూ రాయండి, ఓన్గా రాయొద్దు. ఫస్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒక నోట్బుక్లో రాయండి. నోట్స్ చూస్తూ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయండి. టైపింగ్ అందరికీ కూడాను, మీరు ప్రోగ్రామ్ టైప్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాలనుకుంటున్న ప్రోగ్రామ్ని ఒక నోట్బుక్లో రాసుకోండి. ఆ నోట్బుక్ని చూస్తూ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏంటమ్మా, M2? ఎస్ సార్. M2 ఎక్కడ స్టార్ట్ చేస్తారు చేయండి. ఒక్క నిమిషం తప్పు చేస్తున్నారే, అలా చేయకూడదు. సో ఆల్రెడీ ఇది ఇక్కడ ఓపెన్ అయిందమ్మా, ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది సార్, కింద ఇక్కడ అయింది సార్. మరి దీన్ని ఇలా కొంచెం పైకి నెట్టుకుంటూ రండి అక్కడ వరకు. ఇక్కడ నుంచి బ్యాక్ స్పేస్ కట్టుకుంటూ రండి, పైకి వస్తాం. ఇక్కడే సార్, ఇక్కడే క్లోజ్ ఇక్కడ ఇస్తే అయిపోతుంది కదా సార్. ఎప్పుడు కూడా క్లోజింగ్ మన చేత్తో మనం చేయకూడదు. మీ చేత్తో మీరు క్లోజింగ్ చేశారంటే మీ ప్రోగ్రామ్ని మీరే తప్పు చేసుకుంటున్నారని అర్థం. ఓకే, సో ఈ క్లోజింగ్ సిస్టమే చేస్తుందమ్మా. సిస్టమ్ చేసిన క్లోజింగ్నే కంటిన్యూ చేయండి. ఓకే. దాన్ని పైకి తీసుకెళ్ళండి. అలా ఏముంది, ఇక్కడ కర్సర్ పెట్టండి, బ్యాక్ స్పేస్ కొట్టుకుంటూ వెళ్ళండి, అది పైకి వెళ్ళిపోతుంది. ఓకే. సార్ ఏమన్నా వాట్సాప్ గ్రూప్ కానీ ఏమన్నా టీమ్స్ ఛానల్ కానీ ఏమన్నా ఒక్క క్రియేట్ ఒక్క చేసుకొని ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మ, దాన్ని పైకి తీసుకెళ్ళడానికి అంత ఎందుకు కష్టపడుతున్నారమ్మా. బ్యాక్ స్పేస్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ వరకు. వెళ్ళిపోండి, 5 వరకు వెళ్ళిపోండి. ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఇంకా అక్కడ మీ చేత మీరే క్లోజ్ కొట్టేయండి. ఇప్పుడు ఒక ఎంటర్ కొట్టండి. ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ M2 రాయండి. వస్తాను ఒక్క నిమిషం మాట. పబ్లిక్ వాయిడ్ M2. మా M2 రాసేటప్పుడు స్పేస్ ఉండాలి కదమ్మా. రైట్, కర్సర్ని ఎండింగ్లో పెట్టండి, ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండమ్మా, ఓపెనింగ్ బ్రాకెట్ మాత్రమే మనం ఇస్తాము. ఎంటర్ కొడితే క్లోజింగ్ బ్రాకెట్ ఎవరు తీసుకుంటారో మీ సిస్టమే క్లోజింగ్ బ్రాకెట్ అనేది తీసుకుంటుంది. రైట్, రైట్. ఎస్, మీరు ఏ ప్రోగ్రామ్ ట్రై చేస్తున్నారు? ఈరోజు ప్రోగ్రామా? అవును సార్. ఇది ఏ అనేది లోకల్ ఓకే, కంటిన్యూ సార్ అవ్వండి. ఇది లోకల్ వేరియబుల్ సార్. ఇది ఏ అనేది లోకల్ వేరియబుల్ కదమ్మా. లోకల్ వేరియబుల్ మన లోపల ప్రింట్ చేసి చూడాలి కదా, అంటే వర్క్ అవుతుందా లేదా. ప్రింట్ చేసి చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. అక్కడ ఒక ఎంటర్ కొట్టండి, ఒక ఎంటర్ కొట్టి సిస్ అవుట్ అని చెప్పి ఏని ప్రింట్ చేయండి. రైట్, నా యూ కెన్ కంటిన్యూ అమ్మా. ఇక్కడ మనకి వాట్సాప్ గ్రూప్లు అంటే ఏమి ఉండవు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా డౌట్ సెషన్కి వచ్చేయండి. డైలీ డౌట్ సెషన్ ఉంటుంది. సో ఏమైనా క్లాస్ రేపు ఉందా లేదా అలాంటి ఏమైనా ఇష్యూ ఉన్నట్టయితే మీరు నాకు మెయిల్లో కాంటాక్ట్ చేయొచ్చు. మనకు ఓన్లీ మెయిల్ సపోర్ట్ మాత్రమే ఉంది, ఎందుకంటే నేను ఒక్కడినే. సో ఇక్కడ ఫోన్ అనేది లిఫ్ట్ చేసే ఛాన్స్ నాకు లేదు. నేను డైలీ 7 క్లాసెస్లో ఉంటాను. సో ఫోన్ లిఫ్ట్ చేసే పాసిబిలిటీ నాకు లేదు. సో మనకు మెయిల్ సపోర్ట్ వరకు ఉంటుంది, దెర్ ఈజ్ నో ఫోన్ సపోర్ట్. సో మీ అందరికీ కామన్గా నేను ఏదైనా ఒక మెసేజ్ పెట్టాలి అనుకుంటే నేను మీకు మెయిల్ చేస్తూ ఉంటుంటాను. సో డైలీ మన పర్టికులర్ ఈ బ్యాచ్లో 150 మెంబర్స్ రికార్డింగ్ ద్వారా క్లాసెస్ వింటున్నారు. ఈ 150 మెంబర్స్కి అట్ ఏ టైం నేను మెయిల్ అనేది చేస్తాను. ఏ ఇన్ఫర్మేషన్ అయినా అందరికీ మెయిల్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ ఫాలో ద మెయిల్ని ఫాలో అవ్వండి. ఓకేమా? ఓకే సార్. రైట్ అమ్మా, ఎవరికైనా ఇక్కడ డెమోలో
పైన మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మీ క్లాస్ నేమ్కి మీరు డెమో ఆబ్జెక్ట్ ఇచ్చినాను సార్. ఎస్ అండి యు ఆర్ రైట్, బాగా చేస్తుంది. మా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. మనం ప్రోగ్రామ్ టైప్ చేయడం స్టార్ట్ చేస్తేనే చేయగలుగుతాం. చూసేంత వరకు చాలా బాగుంటుంది, బట్ అది టైపింగ్ మీ చెయ్యి అనేది కీబోర్డ్ మీద మీ చేయి పెట్టి ప్రోగ్రామ్ని టైప్ చేయడం స్టార్ట్ చేస్తేనే ప్రాబ్లమ్స్ ఏంటనేవి బయటపడతాయమ్మ. అప్పటి వరకు మీకు ప్రాబ్లమ్స్ బయటపడవు. అక్కడ చిన్న తప్పు ఉంది చూడండి, క్లాస్ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? మనకి 2 times రిపీట్ అవుతుంది. బిగినింగ్లో ఉన్న క్లాస్ నేమే ఎండింగ్లో కూడా రాయాలి. రైట్ రైట్ ఎస్ అమ్మా. మీరు ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేశారు? ఎక్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా. ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ఇప్పుడు మీరు దేన్ని కాల్ చేయాలి? మీ M1ని M2ని కాల్ చేయాలి. x.m1 x.m2. మీ ఆబ్జెక్ట్ నేమ్ ఎక్స్ కదా, సో యూ నీడ్ టు గో విత్ x.m1. కాదమ్మా, మెథడ్కి ఎప్పుడు కూడా పక్కన ఏముంటుందమ్మా? బ్రాకెట్స్ ఉంటాయి కదా. ఎస్ సార్. ఎండింగ్లో సెమీకోలన్. రన్ చేయండి. సో మీకు సార్ అవుట్పుట్ దిస్ ఈజ్ మెయిన్ అని వచ్చింది. తర్వాత M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? M1లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మీకు. హాయ్ అనేది ఒకటి, ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది? 10 అనేది ప్రింట్ అయింది. M2లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? M2లో సింగిల్ స్టేట్మెంట్ అనేది ఉంది, హలో అనేది మీకు ఇక్కడ ప్రింట్ అయింది. రైట్, యూఆర్ గుడ్. ఇలానే ప్రాక్టీస్ చేయండి అన్ని ప్రోగ్రామ్స్ కూడా. ఓకే, అయితే క్లాస్ నేమ్స్ అనేది ఇలా డెమో1 డెమో2 డెమో3 అని కాదమ్మా, మీనింగ్ఫుల్గా ఉండే నేమ్స్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏ కాన్సెప్ట్ మీరు ప్రాక్టీస్ చేశారు ఈరోజు? లోకల్ వేరియబుల్ ట్రై చేశారు. అప్పుడు డెమో4 అవును. కాకుండా అంటే రేపొద్దున మళ్ళీ మీరు ట్రై చేసేటప్పుడు దాని పేరు ఏం తీసుకుంటారు? క్లాస్ నేమ్ని లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. అదే మీరు ఇన్స్టాన్స్ ఓకే. ట్రై చేస్తున్నారు అనుకోండి, క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారు? ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్. అప్పుడు మీకు ఇక్కడ లిస్ట్ అలా వస్తుంది. మీకు లిస్ట్ ఏమైనా వస్తుంది? లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్, లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అలా వస్తే మీరు రేపు ఫ్యూచర్లో ఏ కాన్సెప్ట్ కావాల్స్తే మీరు ఆ కాన్సెప్ట్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే రైట్, యూ నీడ్ టు గివ్ ఎ మీనింగ్ఫుల్ నేమ్, డోంట్ గివ్ లైక్ డెమో. ఇది ఇప్పుడు వచ్చేసి ఇది ఇన్స్టెంట్ వేరియబుల్ సార్. ఓకే రైట్. సార్ ఇన్స్టెంట్ వేరియబుల్ అవుట్పుట్. ఓకే, ఇది లోకల్ ఇన్స్టాన్స్ రెండు కలిపి ఉన్నాయి. ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది? లోకల్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవును సార్. అవుతుంది? ఇన్స్టాన్స్ ప్రింట్. ఇన్స్టెంట్. ఓకే రైట్, యూ కెన్. మీరు స్టాప్ షేరింగ్ చేశాను, షేరింగ్ స్టాప్. ఓకే సార్. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు అంటే నేను లీవ్ చేస్తానమ్మా, నేను మూవ్ అవుతాను. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే మీకు క్లియర్ చేస్తాను. అట్లీస్ట్ రేపటి క్లాస్కైనా ప్రాబ్లమ్స్తో పాటు రండి. ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎర్రర్ వస్తే అలా సేవ్ చేసి పెట్టుకోండి, నాకు రేపు చూపించండి. ఎర్రర్ రాకుండా నేను చూస్తాను. చెప్పండి సార్ చెప్పండి. చేస్తున్నా. చేయండి అమ్మా, చేయండి. మీకు ఏమైనా ఎర్రర్ వచ్చిందా? సార్ మాకి మెయిల్ చేశారు, పార్ట్ ఏ క్లాస్ 1 పార్ట్ ఏ, క్లాస్ 1 పార్ట్ బి అని పెట్టారు కదా. అవునమ్మా. ఫస్ట్ 1 ఏమో క్లాసు, సెకండ్ రెండోదేమో ప్రాక్టీస్ సెషన్. ఓకేనా? ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ అమ్మా, చేయండి. మీకు ఏమైనా ఎర్రర్ ఉంటే నాకు చెప్పండి. ఎర్రర్ లేకుండా స్క్రీన్ షేర్ చేయాల్సిన తప్పు చేస్తున్నారు, కంగారు పడుతున్నారా? కంగారు పడొద్దా, స్క్రీన్ షేరింగ్ ఆపేయండి, మీరు చేసుకోండి. మీకు ఎర్రర్ వస్తే నాకు చెప్పండి, మీకు ఎర్రర్ రాకపోతే నాకు చెప్పాల్సిన పని ఏం లేదు. ఓకే 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 స్టాప్ షేరింగ్ అండ్ యూ కెన్ డూ ద ప్రాక్టీస్. మా అందరూ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసి ఇంకేమీ కొంతమంది ప్రాక్టీస్ చేయనట్టు ఉన్నారు. ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు వచ్చిన ఎర్రర్స్ని అలా సేవ్ చేసి పెట్టండి. రేపు నాకు చూపిస్తే అలాంటి ఎర్రర్స్ రాకుండా ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో నేను చెప్తాను. ఈరోజుకి క్లోజ్ చేద్దాం. అయితే ఎవరికేం ఇష్యూ లేదు అంటే నేను క్లోజ్ చేస్తాను. ఓకే.
క్లోజ్ చేద్దామా ఈరోజుకి? ఓకే ఫైన్. సో సీ ఆన్ టుమారో. రేపు కంటిన్యూ అవుదాం. బట్ మీరు నా వైపు నేను రెడీగా ఉన్నానమ్మా. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ మీకు ప్రాబ్లం వచ్చిందా లేదా అనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు టైపింగ్ స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది. మీరు టైపింగ్ చేయకుండా ఓన్లీ చూద్దాం అనుకున్నట్టయితే నేనేం చేయలేనమ్మా. ఇది చూసేది కాదు, చేసేది. చూడడానికి ఇది కాదు. కంపల్సరీ మీరు మీ చేయి పెట్టి, మీ హ్యాండ్స్ పెట్టి టైపింగ్ స్టార్ట్ చేయాలి. మా అందరికీ ఎక్లిప్స్ ఉందామా? ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ ఇన్స్టాల్ అయ్యి లేదా? ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ లేదు, ఇన్స్టలేషన్ లేదు అంటే నేను మీకు ఇన్స్టాల్ చేస్తాను వచ్చి. అమ్మా మీ అందరి దగ్గర ఎక్లిప్స్ ఉందామా? యూ హ్యావ్ ఎక్లిప్స్ విత్ యూ, రైట్. సో నాకు రేపు మీరు అందరూ డెమో 1 డెమో 2 మన అన్ని ప్రోగ్రామ్స్ వీలైనంత వరకు చేసి చూపించండి. ఓకే. సో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేను గైడ్ చేస్తాను. బట్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఈరోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సీ ఆన్ టుమారో సేమ్ టైం. ఓకే రైట్ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్. ఎవరికైనా ఏం ప్రాబ్లం ఉందా? చాట్ బాక్స్ ఆప్షన్ అది డైరెక్ట్గా అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. మళ్ళీ దానికి నేను టైపింగ్ మీరు టైపింగ్ అన్నీ ఎందుకు? డైరెక్ట్లీ టాక్ విత్ మీ. అమ్మా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పండి అమ్మా. ఎర్రర్ ఏముందా? అమ్మా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎవరు కనబడతారు అసలు ఎవరు రాలా. మేము ఈ వర్షంలో తెలిపే జ్యోతులను తీసుకెళ్ళాలనిపించింది. సరే ఖాళీగా ఉంటే ఎప్పుడు చూస్తున్నామ్మా. ఏ అనే ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకున్నారు. ఓకే అది రాస్తావా? చూడమ్మా మీరు చూపించే ప్రోగ్రామ్ కింద అవుట్పుట్ దాని కాదు కదా. సరే ఇది రన్ చేయండి. రన్ ద ప్రోగ్రామ్. రన్ ద ప్రోగ్రామ్. Yes అమ్మా, you are right. పర్ఫెక్ట్ అమ్మా. అయితే ఒక చిన్న విషయం, ఒకసారి ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వెళ్ళండి. అక్కడ చిన్న మిస్టేక్ కనిపించింది. మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఏని ప్రింట్ చేశారు కదమ్మా, అదేవిధంగా ఇందులో కూడా ఏని ప్రింట్ చేయడం మర్చిపోయారు. ఏ అని ఇవ్వడం మర్చిపోయారు. రైట్. ఓకే అమ్మా ఫైన్. ఫైన్. సో ఇక్కడ అంటే ఇన్ని వేరియబుల్స్ తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే మీకు కాన్సెప్ట్ ఓకే అనుకున్నట్టయితే పర్లేదమ్మా. ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా, ఇవన్నీ లోకల్ వేరియబుల్స్ అవుతాయి. ఇవి కూడా ఏమవుతాయి, లోకల్ వేరియబుల్స్ అవుతాయి. ఇవి కూడా ఏమవుతాయమ్మా, లోకల్ వేరియబుల్స్ అవుతాయి. అండ్ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటమ్మా, పైన వీటన్నిటికన్నా పైన టాప్లో ఉన్నాయి చూడమ్మా, ఇవి మీకు ఇన్స్టాన్స్ వేరియబుల్ లేదా గ్లోబల్ వేరియబుల్ అవుతున్నాయి. అయితే బిగినింగ్లో ఉండేటప్పుడు ఇన్ని ఎక్కువ వేరియబుల్స్తో ట్రై చేయొద్దమ్మా. 1-2 వేరియబుల్స్తో ట్రై చేయండి. సో అయితే మనం ఇక్కడ జావాలో గ్లోబల్ వేరియబుల్ అని పిలవమ్మా. జావాలో అయితే దీన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, యూ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఈ లోపల ఉండే వాటిని లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం. రైట్. సో యూఆర్ ఓకే విత్ కాన్సెప్ట్. ఐ నో దట్. ఓకే ఫైన్ అమ్మ. థ్యాంక్ యూ. ఎర్రర్స్ ఏం లేవు కదమ్మా, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా? రైట్ అమ్మ. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. ఈరోజు క్లోజ్ చేస్తున్నా. సో సీ ఆన్ టుమారో. ఇంట్లో సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్ నాది రీసెంట్ గా ఒక కంపెనీ ఇంటర్వ్యూ అయిపోయింది సార్. ఎలుకో హెల్త్ కేర్ కంపెనీ సార్, హైదరాబాద్ లొకేషన్. ప్యాకేజ్ 2.16 సార్. ఒరిజినల్ 2 years బాండ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు సార్. ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని డౌట్ ఉంది సార్. అదే మీ ఓన్ ఒపీనియన్ అమ్మా. దానికి మనం ఏం చేయలేం. అది మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎంత అన్నారు ప్యాకేజ్? 2.16 సార్. తక్కువ ప్యాకేజ్ అనిపించేటైతే ఇవ్వద్దు. పర్వాలేదు, మీరున్న సిచ్యువేషన్ ప్రకారం మీకు మనీ అవసరం ఉంది, తప్పదు అనుకున్నట్టయితే ఇవ్వండి. అది మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఉంటుంది.
ఓకే సార్, థ్యాంక్ ప్యాకేజ్ యూ. మీరు తక్కువ ఉంది, అనవసరంగా మనకు టైం వేస్ట్ అవుతుంది, 2 సంవత్సరాలు అంత తక్కువ ప్యాకేజ్తో వర్క్ చేయడం వేస్ట్ అవుతుంది అనుకుంటే డోంట్ ఇవ్వద్దు. ఓకే, మీకు ఓకే సార్, ఏదైనా మంచి ప్యాకేజ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది అని ఫ్యూచర్లో ఉంది అంటే డోంట్ గో విత్ దట్. ఓకే, ఓకే సార్, లేదు ఫైనాన్షియల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్ ఉంది, మనకి మనీ అనేది నీడ్ ఉంది అనుకున్నట్టయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్, ఓకే. ఓకే, టుమారో బాయ్. తర్వాత ఇస్తారా సార్ 2 years తర్వాత సార్? ఏంటమ్మా? ఒరిజినల్ సర్టిఫికేట్స్ తర్వాత 2 years తర్వాత ఇస్తారా సార్? అది కంపెనీ బట్టి ఉంటుంది. వాళ్ళు జెన్యూన్ అయితే 100% ఇచ్చేస్తారు. బట్ కొన్ని ఓకే. కంపెనీస్ ఉంటాయి మనం బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. అలాంటివి ఓకే. కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్. అంటే కంపెనీ హిస్టరీ కూడా మనం చూసుకోవాలి. కంపెనీ హిస్టరీ చూసుకొని అది కంపెనీ జెన్యూన్ కంపెనీ అనుకున్నట్టయితే మనం ఇవ్వచ్చు. లేదు మన సర్టిఫికేట్స్ ఆల్ పెట్టుకొని మళ్ళీ లాస్ట్లో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు అనుకున్నట్టయితే ఇవ్వద్దు. అదే ఓకే సార్, కంపెనీ హిస్టరీ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మన వాల్యుబుల్ థింగ్స్ వాళ్ళ దగ్గర పెడుతున్నాం కాబట్టి, సో వాళ్ళు జెన్యూన్ పర్సనా కాదా అనేది కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఓకే మీ బాండ్స్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడానికి, మీ సర్టిఫికేట్స్ మీకు ఇవ్వడానికే తిరిగి వాడు అమౌంట్ డిమాండ్ చేశాడు అనుకోండి, ఇప్పుడు వాడు మీకు ఇచ్చేది కన్నా తిరిగి మీరు వాడికి ఇవ్వాల్సిందే ఎక్కువైపోద్ది అప్పుడు. లేదా ఓకే తక్కువ సార్. శాలరీకి మళ్ళీ ఇంకొక 2 years మళ్ళీ బాండ్ రెన్యువల్ అడుగుతాడు కొంతమంది. సో దట్స్ వై ఓకే. కంపెనీ హిస్టరీ చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. బాయ్.